పెరుగన్నం నైవేద్యంగా సమర్పించే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఆడెల్లి పోచమ్మ దేవాలయం. ఈ ఆలయం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి అనే గ్రామంలో ఉన్న పోచమ్మ దేవాలయం. ఈ అమ్మవారు ఏకశిలపై త్రిశూలం, ఢమరుకంతో, అలాగే తనతో పాటు 6 అక్కాచెల్లెలతో కలిసి పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రం అమ్మవారు స్వయంభూగా కొలువైన మహిమాన్వితమైన క్షేత్రం. దేశంలో మరెక్కడా లేని విధంగా శివపార్వతుల 7 కుమార్తెలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు ఈ దేవాలయ గర్భగుడిలో ఉన్నాయి. ఇక్కడ పోచమ్మ తల్లికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. భక్తులు ఇక్కడి కోనేటి నీటితో అన్నం వండి పెరుగుతో కలిపి పోచమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. దేవాలయం ముందు రూపాయి బిళ్లలు నిల్చునేలా పెడితే కింద పడకుండా ఉంటాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆడెల్లి ప్రాంతంలో తీవ్ర కరువు సంభవించి తినడానికి తిండి లేని పరిస్థితిలో అనారోగ్యాలతో ప్రజలు చనిపోవడంతో ఊర్లన్నీ కూడా శ్మశానాలుగా మారిపోయాయి. దాంతో తమని కాపాడమని శివుణ్ణి ప్రార్థించగా తన కుమార్తెైన పోచమ్మను శివుడు ఈ ప్రాంతానికి రక్షకురాలిగా పంపించారు. తండ్రి ఆదేశాలతో ఇక్కడి ప్రజలకు అండగా నిలిచిన పోచమ్మ తల్లి ఈ అడవిలోనే ఉండిపోయిందనేది స్థలపురాణం. పూర్వం నుంచి పసుపుతోనే పూజిస్తూ ఉండటం వల్ల ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాసులు దర్శనమిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులకు ముందు ఈ దేవాలయంలో గంగనీళ్ల జాతర జరుగుతుంది. దసరాకు ముందు వచ్చే అమావాస్య తర్వాత శని ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలను తీసుకొని సుమారు 35 కిలోమీటర్ల మేర ప్రయాణించి సంగ్వీ సమీపంలోని గోదావరి నదీ తీరానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం వేకువజామున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేసి ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకొని సాయంత్రానికి దేవాలయానికి తీసుకువస్తారు. అమ్మవారి ఆభరణాలను దర్శించుకోవడానికి నిర్మల్, నిజామాబాదులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అమ్మవారి దర్శనానికి తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులొస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం భక్తుల తాకిడితో ఇక్కడ వాతావరణం జాతరను తలపిస్తుంది. పెరుగన్నాన్ని నైవేద్యంగా స్వీకరించే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.